ఇప్పుడు ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు వెలాసిటీ ఉందనుకోండి, వెలాసిటీని డిస్టెన్స్ బై టైం అని రాయొచ్చు. డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు డిస్టెన్స్ని జనరల్గా మనకి ఇచ్చిన సింబల్స్లో ఎల్ యూజ్ చేయొచ్చు, అంటే లెంగ్త్ కింద వాడచ్చు. అండ్ టైంని టీ, అంటే దీని డైమెన్షనల్ సింబల్ ఎల్ బై టైం. టైం అంటే ఒకే టైం ఉంది కాబట్టి పవర్ 1 ఉన్నట్టు. ఇది పైకి రాయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ టీ పవర్ -1 అని రాస్తాం. అంటే స్పీడ్ కానీ వెలాసిటీకి కానీ డైమెన్షనల్ ఫార్ములా ఎల్టీ పవర్ -1. అలా మీరు యాక్సలరేషన్కి చూసుకున్నారనుకోండి, యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే సమ్ వెలాసిటీ కదా, వెలాసిటీ బై టైం. వెలాసిటీ బై టైంనే మన వెలాసిటీ ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా ఎల్టీ పవర్ -1 అని రాసుకున్నాం బై టైం టీ. ఇప్పుడు ఈ టైం పైకి వచ్చినప్పుడు ఎల్ టీ పవర్ -2 అవుతుంది. అంటే ఇది న్యూమరేటర్లోకి వస్తే ఈ -1 -2 అవుతుంది అనమాట. అలాగే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకోండి. ఫోర్స్ అంటే జనరల్గా మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. మాస్కి డైమెన్షనల్ సింబల్ క్యాపిటల్ ఎం, యాక్సలరేషన్కి ఎల్ టీ పవర్ -2 ఇప్పుడే నేర్చుకున్నాం యాక్సలరేషన్. సో ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్టీ పవర్ -2. వర్క్ డైమెన్షనల్ ఫార్ములా, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్టీ పవర్ -2 ఇంటూ డిస్ప్లేస్మెంట్కి డైమెన్షనల్ ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ అంటే సమ్ లెంగ్తే కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం కాబట్టి ఎల్ వాడచ్చు. అప్పుడు ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ అనమాట. అలాగే ఎనర్జీ ఏ ఎనర్జీ అన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తీసుకుంటున్నాను. ఎనర్జీని ఈతో రిప్రజెంట్ చేస్తున్నాను ప్రజెంట్. ఈ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే ఎంజీహెచ్. ఎం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎంజీహెచ్. ఎం అంటే క్యాపిటల్ ఎం, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంటే యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా ఎల్టీ పవర్ -2 ఇంటూ హెచ్ అంటే సమ్ లెంగ్త్, సమ్ హైటే కదా, అంటే లెంగ్తే కదా, ఎల్ రాస్తాం. అంటే ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. Work and energy have same dimensional formula, same units also. Joule.